నిన్న కడియం శ్రీ ఢిల్లీకి పోయొచ్చి ఖర్గేతో చర్చలు జరిగిన తర్వాత ఏం మాట్లాడాలో తోయక ఫ్రస్ట్రేషన్లో ఏమేమో మాట్లాడుతూ ఉన్నాడు. పల్లా రాజేశ్వర రెడ్డి గారి గురించి అవసరం లేకున్నా కూడా కావాలని కవ్వింపుగా మాట్లాడినట్టు కనబడతా ఉన్నది. దొంగే దొంగ దొంగ అన్నట్టు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం కావ్యకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ తీసుకుని బీఫామ్ తీసుకున్న తర్వాత స్వయంగా కడియం శ్రీహరి గారే పల్లా రాజేశ్వర రెడ్డి గారు నాకు గన్పూర్ ఇన్ఛార్జ్ కావాలని మాట్లాడడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎగడామం పెట్టి తీసుకున్న పార్టీ పైసలు దిగమింగి స్థాయి లేకుండా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డి అవివక్త వరంగల్ జిల్లాలో మా పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గణపురం నియోజకవర్గ బిడ్డ. నా కోరిక మేరకే నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ నేనే బలపరిచిన తర్వాత 143 గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఒక్కటిగా తిరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి గన్పూర్ నియోజకవర్గానికి పల్లా రాజేశ్వర రెడ్డి రావడం జరిగింది. మీకు సిగ్గు శరం ఉండాలి. ముందున్న ప్రెస్ మిత్రులే సాక్ష్యం. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఒక్కొక్క గ్రామానికి 3 నుండి 5 సార్లు పోయా. కనీసము ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక గ్రామ పంచాయతీలకు నువ్వు ఇప్పటికి పోలే. ఓన్లీ మండల కేంద్రానికి వచ్చి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మండల కేంద్రాల నుండి నువ్వు రాజకీయాలు చేస్తా ఉన్నావు.